ఆ అడ్డం తొలగించడానికి, అతను కరిగించడానికి ఇంజక్షన్ వచ్చిందండి. క్లినిక్ ప్లేస్ ఆల్ట్ ప్లేస్ అని ఇంజక్షన్ వచ్చింది. వాళ్ళు ఏమంటే 4.5 hours లోపల మన హాస్పిటల్కి వస్తే మనం ఆ ఇంజక్షన్ ఇవ్వగలుగుతాం. అప్పుడు వాళ్ళ రికవరీ ఈజీ అవుతుంది. అంటే ఆ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు నడుస్తారు. వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి వచ్చిన జబ్బంతా తగ్గిపోతుందని చెప్పడం లేదు. 3 months రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. ఎప్పుడు మన ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇచ్చుకున్నది బెటర్. యాక్చువల్లీ ఇస్తేనే బెటర్గా ఉంటుంది. అవన్నీ మనం చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి కామన్ డిసీజ్ అంటే ఫిట్స్ వస్తారు. పేషెంట్ చాలా మంది ఫిట్స్ అని వస్తారు. అది ఏజ్ గ్రూప్ పైన డిపెండ్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ నుంచి పేషెంట్ వచ్చినారు, చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఎప్పటి నుంచి ఫిట్స్ వచ్చింది, అవన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. దానికి మనకి ఎంఆర్ఐ తీసుకొని లేకపోతే ఈజీ ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ తీసేసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మైల్ స్టోన్స్ అంటారు. అంటే పిల్లలు పుట్టింది ఎట్లా, నార్మల్ డెలివరీనా, లేకుంటే సిజేరియన్ సెక్షనా, లేకుంటే పిల్లలు అదర్ సిస్టర్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళతో మైల్ స్టోన్ వచ్చిందా, లేకుంటే ఏమైనా డిలే అయిందా, లేకుంటే ఏమైనా వాడికి పుట్టినప్పుడు ఏమైనా వాడికి జాండీస్ వచ్చిందా, ఐసీయూలో పెట్టినారా, ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అన్ని ఫిట్స్ ఒకేలాగా ట్రీట్మెంట్ మనం చేయలేము. కొందరు ఏదో బైక్ యాక్సిడెంట్ ఎక్కడో కింద పడింటారు. బైక్ యాక్సిడెంట్ అనే కాదు, ఏదైనా మెదడుకి ఏమన్నా గాయం అయింది అనుకోండి, అన్ని దగ్గర ఎక్కడ మరక అవుతుందో అక్కడ కూడా ఒక మరక అవుతుంది. ఆ మరక నుంచి కూడా ఫిట్స్ వస్తుంది. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కొందరికి ఎన్ని మందులు ఇచ్చినా ట్రీట్మెంట్ కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్ చిల్డ్రన్లో వాళ్ళకి బర్త్ హిస్టరీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు 5-6 మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినా వాళ్ళకి కంట్రోల్ కాదు. వాళ్ళకి చూసుకోవాలా. ఎక్కడైనా FCD అంటారు, ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియా అంటారు. దాన్ని ఎంఆర్ఐ 3 tests ఎంఆర్ఐ చేయించి అక్కడ ఎక్కడ ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియా ఉందో దాన్ని ఆపరేషన్ చేసి తీసే వరకు వస్తూనే ఉంటుంది. ఆ తీసిన వెంటనే తగ్గిపోతుంది. ఒక్కొక్క ఫిట్స్కి ఇప్పుడు బ్రెయిన్లో 4-5 ఇప్పుడు ఫ్రాంటల్ లోబ్ ఉంది, పెరటల్ లోబ్ ఉంది, ఆక్సిపిటల్ లోబ్ ఉంది, టెంపరల్ లోబ్ ఉంది కదా. ఒక్కొక్క లోబ్ నుంచి ఫిట్స్ వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. దాన్ని బట్టి చూసుకొని ఓహో ఇది అని అనుకొని ఈజీ చేసినప్పుడు తెలుస్తుంది మనకి. అన్నీ పెట్టింటాం కదా, అవన్నీ పెట్టినప్పుడు తెలుస్తుంది ఇక్కడి నుంచి వచ్చేది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ 3 tests ఎంఆర్ఐలో చూసి మళ్ళీ ఎక్కడ దాని లక్షణాలు బట్టి అన్నీ బట్టి 3 కలిపి చూసేసి తర్వాత వీలైతే మనము అది ఎంత మందులు ఇచ్చినా మనకు తగ్గకపోతే మనం ఖచ్చితంగా దాన్ని అక్కడ ఏమైనా ఉంటే FCD ఉంటే దాన్ని ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు కొందరికి చిన్నపిల్లలకి less than 6 years కూడా కొందరు ఫిట్స్ వస్తుంది. చాలా మంది వస్తారు విపరీతమైన జ్వరంతో ఫిట్స్ వస్తుంది. అప్పుడు కూడా మనం చూసుకోవాలి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇంతకుముందు వాళ్ళ అన్న తమ్ముళ్ళకి లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా ఇట్లా వచ్చిందా అని చూసుకొని దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి వర్టేజ్ కూడా వస్తారు చాలా మంది, కళ్ళు తిరగడం అని వస్తారు. ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్, వయసు కూడా చాలా మంది వస్తారు. మనము రూమ్ తిరిగినట్టు ఉంటుందా, లేకుంటే వాంతికి ఏమైనా వస్తుందా, అసోసియేటెడ్ విత్ హెడేక్ ఉందా అని కనుక్కొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కండరాల బలహీనత కూడా కొంతమంది వస్తారు. చిన్నపిల్లకాయలు వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అన్నతమ్ములు కూడా అట్లే వాళ్ళు కూడా కొంచెం 7 years వరకు బాగుంటారు. 7 years అయినా వెంటనే వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళు డిడోరేట్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఏమైనా డికిన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ అట్లా కొన్ని డిస్ట్రోఫీలు కూడా ఉంటాయి. దాన్ని కూడా మనం చూసుకొని చేయాల్సి వస్తుంది. చాలా కామన్ డిసీజ్ అంటే మనకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ నుంచి వస్తారు. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ నర్వ్స్ బయటకు వస్తుంటాయి కదండి, అక్కడ ఏమైనా బోన్ ఏమైనా అడ్డంకి ఉందా, దానివల్ల కూడా నొప్పి ఉంటుంది. దానికి తగ్గట్టు ఒక ఎంఆర్ఐ చేసి చూసి ఎగ్జామినేషన్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఏముంది ఏం లేదు. ఇట్లా రకరకాల చాలా డిసీజెస్ ఉన్నాయి న్యూరాలజీలో. మీకేమైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను ఏమైనా ఉంటే. పార్కిన్సన్స్ డిసీజ్ కూడా ఎల్డర్లీ పీపుల్లో చాలా మందికి వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్లో పార్కిన్సన్ డిసీజ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్కి కంపేర్ చేస్తే వాళ్ళు స్లో అయిపోతారు. వాళ్ళు ఏమైపోతారంటే పడుకున్నప్పుడు కూడా ఇప్పుడు చేతులు కాళ్ళు ఇట్లా పడుకుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు తగ్గిపోతుంది, లేకుంటే ఇట్లా చేయండి అని చెప్తే చేయలేకపోతారు. తర్వాత ట్రెమర్స్ ఉంటాయి, ఏ పని కూడా చేయలేకపోతారు, చాలా స్లోగా నడుస్తారు. అన్ని పనులు కూడా వాళ్ళు చాలా స్లోగా చేస్తారు. తర్వాత వాళ్ళకి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ సన్స్కి, వాళ్ళ డాటర్స్కి, వాళ్ళ
వైఫ్కి చెప్పాలి ఇట్లా ఉంటుంది, లేకపోతే వైఫ్కి లేకపోతే హస్బెండ్కి చెప్పాలి ఇట్లా ఉంటుంది, డిసీజ్ ఇట్లా ఉంటుంది, పడుకోకుండా మీరు చూసుకోవాలా, పడుకోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు పార్కిన్సన్స్ ట్రెమర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాడు ఏ పని చేయలేకపోతారు, తినలేకపోతారు, తాగలేకపోతారు. వాళ్ళకి కూడా ఇప్పుడు స్పూన్స్ వచ్చినాయి, ఇట్లా పెట్టుకొని తిన్నా కూడా ఇట్లా ఇట్లా తాగుతున్నారు అనుకోండి, నీళ్ళంతా చిల్లిపోతుంది, వాటర్ అన్నం అంతా చిల్లిపోతుంది. అట్లంతా కాకుండా ఇప్పుడు దానికి స్పూన్స్ వచ్చినాయి, తర్వాత వాకింగ్ స్టిక్స్ వచ్చినాయి, తర్వాత ఒక గెర వేస్తారు కింద, దాన్ని దాటుకుని పోవాలని, దానికి కూడా ఒక రీహాబిలిటేషన్ వచ్చింది. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే డోపమిన్ అనే పదార్థం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లా స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ అవి పెరుగుతాయి, డోపమిన్ లేకుంటే మనకి ఏ పని జరగదు. డోపమిన్